మురారికి గతం గుర్తొచ్చినప్పటి నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. మునుపటి తింగర వేషాలు, ఆకతాయి పనులు, వీళ్ళిద్దరి మధ్య క్యూట్ క్యూట్ సీన్స్ చాలా బాగున్నాయి. అందులో భాగంగానే మురారి ఏమో కమిషనర్‌ని కలిసి ఈరోజు మరలా నేను జాబ్‌లో జాయిన్ అవ్వాలన్నట్టు చెప్తూ హడావిడిగా రెడీ అయ్యి వచ్చి తల కూడా తుడుచుకోకుండా ఉంటే, ఇక కృష్ణమ్మ ఒక టవల్ తీసుకొని చక్కగా తల తుడుస్తాను అంటే మురారి వద్దు అంటాడు. అదేంటి తల తుడుచుకోకుండా వద్దు అంటున్నారు అని అయితే అంటూ ఉంటే, నువ్వేమో తల తుడుస్తావు, నాకేమో నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అక్కడ పనులు ఎలా ఆగుతాయి అయిపోతాయి చెప్పు అని అయితే అంటూ ఉంటే, అలా ఏం కాదు, అలా సగం సగం తుడుచుకుంటే ఇంకా జలుబు అవన్నీ వస్తాయని చెప్పని బలవంతంగా తన తల అయితే తుడుస్తూ ఉంటుంది. ఇక మురారి ఏమో కృష్ణని అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి మీరు అలానే చూస్తూ ఉన్నారు, ముందు చూపు తిప్పుకోండి అన్నట్టు మురారిని తలని అటువైపుగా తిప్పుతుంది. మరలా మురారి తన తలని కృష్ణ వైపే తిప్పుకొని అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి ఏసీపీ సార్ మీరు అలానే చూస్తూ ఉన్నారు, నాకు సిగ్గేస్తూ ఉంది అని అయితే చెప్తూ ఉంటే, మరి అందుకే చెప్పాను, నాకేమో నేను ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటాను కదా, మీరు ఇంకా వేరే వాళ్ళని చూడాలన్నా కూడా చూడలేరు, ఎందుకంటే మీరు నన్నే చూడాలి అని అయితే చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక మురారి తనని అలాగే చూస్తూ ఉంటే సిగ్గుతో తల దించుకుంటుంది కృష్ణ. వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి మంచి క్యూట్ సీన్స్ని చూడడం చాలా రోజుల తర్వాత ఇదే. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం.